కర్నూలు జిల్లా హలహర్వి మండలంలో అర్ధదేరి, మేదేహల్, మల్లికార్జునపల్లి, కొక్కరచేడు, సిరగాపురం, సిగరాపాడు, బేనుపాడు, సగబండ, చింతకుట్ట గ్రామాలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ మరియు టీడీపీ మండల నాయకులు, జనసేన నాయకులు, గ్రామాల ప్రజలు వీరభద్రగౌడకి ఘనంగా స్వాగతం పలికారు. వీరభద్రగౌడ గ్రామాల ప్రజలకి అభివాదం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. వీరభద్రగౌడ్ గ్రామాల ప్రజలకి అభివాదం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఇంటింటి ప్రచారంలో జనం మెచ్చిన నాయకుడికి జనం నీరాజనం పలికారు. టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల గురించి వివరించారు. గ్రామాల్లో ఉత్సాహంగా ప్రసంగించారు. గ్రామాలలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ గ్రామంలో టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు మరియు వేదావతి చేసి ప్రజలకి అంకితం చేశాను. రోడ్లు, తాగునీళ్లు సమస్యలు తీరుస్తానని తెలిపారు. సైకిల్ గుర్తుకు ఓటు వేయించి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మరి ఇవన్నీ కూడా చూసుకుని ఇది ఒక పక్క సంక్షేమ పథకాలు అయితే మరో పక్క అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మరి ఎవరికైనా కూడా వికలాంగులు ఉంటే 3,000 పెన్షన్ ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుంది. మేము దాదాపు 6,000 పెన్షన్ ఇవ్వబోతున్నాం. అది ప్రతిష్టకమైన ప్రభుత్వం ఉండాలి, ప్రజలపైన శ్రద్ధ ఉండే నాయకుడు ఉండాలి. మరి అలాంటివన్నీ మాకు అవకాశం కలిగిస్తే మేము చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. 25 ఏళ్ళుగా ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగరలే. ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి. మీకు సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, ఇంటింటికి కూడా ఇచ్చే ప్రతిపాదన కూడా పెడుతున్నామని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం. దాంతోపాటు అభివృద్ధి కూడా చేయాలి. ఏదో బటన్ నొక్కామో కొంత పడింది అంటే కాదు డబ్బు. ఇప్పుడు మేము కూడా ఇస్తున్నాం. ప్రతి ఇంట్లో చదువుతున్న విద్యార్థినులకు ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఒకరికి ఇస్తాం. ఇద్దరుంటే 30,000 ఇస్తాం, ముగ్గురుంటే 45,000 ఇస్తాం, నలుగురుంటే 60,000 ఇస్తాం, 5 మంది ఉంటే 50,000, 75,000 కూడా ఇస్తాం.